నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వరద బాధితుల సహాయార్థం జిల్లా యంత్రాంగం చేయూత. పలువురు దాతల నుండి 57,48,408 రూపాయల చెక్కును విడుదల చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. పూర్ణాహృతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్ర ఉత్సవాలు. చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు. టీటీడీ చైర్మన్ పదవి యాదవులకు కేటాయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం చేసుకున్న శరభ యాదవ భక్తుని విగ్రహం ఏర్పాట్లు చేయాలి. కార్యకర్త కోసం ఆటో డ్రైవర్ గా మారిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని. ఆటో కొని తన అభిమాన నాయకుడి చేతుల మీదుగా ప్రారంభించుకున్న టీడీపీ అభిమాని. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం జిల్లా యంత్రాంగం పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయనున్న నేపథ్యంలో 57,48,408 రూపాయల మెగా చెక్కును జేసీ శుభం బన్సల్తో కలిసి మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. అనంతరం వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడారు. వరద వల్ల మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా నష్టం వాటిల్లింది. దాంట్లో మనకి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 10 రోజులుండి వేరియస్ రిలీఫ్ యాక్టివిటీస్ అంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే చాలామంది కూడా CMRFకి చాలామంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడం, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలామంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ CMRFకి డొనేట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాలలో వేగుచుక్క ఏచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్కరణ సభ బుధవారం నిర్వహించారు. CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెటపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ G సుబ్రహ్మణ్యం, CPM, CPI, RBI నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత దేశ రాజకీయాలలో విలువ కలిగిన నెంబర్ 1 వ్యక్తి ఏచూరి, నైతిక విలువల కోసం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన దిక్సూచి అని అన్నారు. మేధోశక్తితో కూడిన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని ఆయన కొనియాడారు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకులను ప్రభావితం చేసిన వ్యక్తి అని, సంకీర్ణ రాజకీయాలను నడిపేందుకు అందరినీ ఏకతాటిపైకి నిలిపిన వ్యక్తి అని సీతారాం ఏచూరి అని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఆయనని ఎరుగుదని 1985 నుంచి ప్రత్యక్షంగా ఆయనతో పాటు జాతీయ రాజకీయాలలో నడిచానని గుర్తు చేశారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు శ్రేణులు నిరాశ చెందకుండా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పుస్తకాన్ని చదవడం కాదు, అందులోని విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకున్న ఆచరించడం ముఖ్యమని పేర్కొన్నారు. పుస్తక పఠనంలో కమ్యూనిస్టులు అందివేసిన చెయ్యని ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల్లో 90% పైగా కనీసం 4 పుస్తకాలు చదివిన ఘనత కూడా లేదని తెలిపారు. అభ్యుదయ ఉద్యమాలు బలోపేతం కావాలని, అందుకు సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ
పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం యేచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఆయన కూడా నలుగురిలో ఒకటి అయ్యి ఉండేవాడు బహుశా, కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం, మార్క్సిస్ట్ సిద్ధాంతం. అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఉన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీలలో కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలలో అతి కొద్ది మందిలో సీతారాం, బాగా గుర్తింపు కలిగిన అతి కొద్ది మందిలో సీతారాం యేచూరి. ప్రపంచ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు, ఆయన తెలియటం కాదు, అందరినీ ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది. ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు, భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు, భారతమాత పుత్రుడు ఆయన అని మనం చెప్పుకోవచ్చు. ఆయన మరణం అకాల మరణం ఎవరు ఊహించింది కాదు. 3 రోజుల ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం. ఇక ఆఖరికి ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి, తర్వాత కిడ్నీస్కి, మొత్తం ఆర్గాన్స్కి పెట్టి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసమో అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి తర్వాత వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పిలుపునిచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన దుకాణదారులను సుమారు 7 లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మేజర్గా ఉన్న 3 హోల్సేల్ దుకాణాలలో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని భారీగా జరిమానాలు విధించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. హోల్సేల్ దుకాణాల నుంచి తెచ్చిన చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. 120 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు, తదితర ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్స్, ప్యాకింగ్ కవర్లు అమ్మితే దుకాణాల లైసెన్స్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. బయోడిగ్రేడబుల్ కవర్లు అమ్మాలని దుకాణదారులకు సూచించారు. అధిక మొత్తంలో ప్లాస్టిక్ కవర్లు అమ్మే దుకాణాలపై లక్షల్లో ఫైన్లు వేశామని తెలిపారు. ఒక దుకాణానికి 2,90,000 రూపాయలు భారీ జరిమానా విధించామని అన్నారు. అలాగే నగరంలోని పలు దుకాణాలకు జరిమానాలు విధించామని అన్నారు. ప్రజలు కూడా పేపర్ కవర్, జూట్ బ్యాగ్లను ప్రజలు ఎక్కువగా వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. నాకు చెప్పినంత వరకు కొన్ని మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ రీడ్ చేశారు, ఇంకా తర్వాత చేయలేదు. ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజెస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది. ఫైన్ కూడా అంతే భారీగా వేశాము. సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది. ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి 120 మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్.
సో 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది కాబట్టి 75 మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ 51 మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు. లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు. ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకోకూడదు. అది సప్లయర్స్ బాధ్యత కూడా. మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే 75 మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి. 51 మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. పట్టపగలు జనసంచారం తిరుగుతున్న ప్రాంతంలో జనసేన నాయకుడు చరణ్ రాయల్పై మంగళవారం 4 దుండగులు ఇంట్లోకి వెళ్లి తీవ్రంగా దాడి చేసి పరారైన ఘటన తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం సెట్టిపల్లి గ్రామంలోని జనసేన నాయకుడు చరణ్ రాయల్ నివాసానికి చేరుకొని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి పనిచేసిన చరణ్ రాయల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, అయితే సార్వత్రిక ఎన్నికలకు 4 రోజుల ముందు వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్లు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కక్షగట్టి బయట వ్యక్తులతో దాడి చేయించారని కుటుంబ సభ్యులు తనకు తెలిపినట్టు తెలిపారు. దాడి జరిగిన వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని, నిందితులను గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి చరణ్కు న్యాయం చేసేలా చూస్తానని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఆటో నగర్ నాని, నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి జన సైనికుడుగా జనసేనాధిపతికి తన వంతు కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, వారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడం జరుగుతోంది. అతన్ని ఇక్కడ ఒక చెట్టుపల్లి అనేది ఒక పెద్ద గ్రామం. ఈ ఊర్లో ఇక్కడ గ్రామస్తులు కొట్టుకుంటారు, మళ్ళీ ఓటవుతారు, అది సహజం. ఇక్కడ ఇంతవరకు ఇటువంటి సంఘటన బయట నుంచి వచ్చి 4 వ్యక్తులు ముసుగులు వేసుకొని వీపులో, గుండెపైన, మొహం పైన బాధడం చాలా బాధాకరంగా ఉంది. వారికి ఎవరైతే దీన్ని చేశారో, ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులు పరిశీలిస్తారు. వారిని పట్టుకుని శిక్షించే విధంగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ చెట్టుపల్లి గ్రామంలో ఇంకొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఇది ఒక ప్రశాంత వాతావరణం, ఇది ఒక విలేజ్ వాతావరణం. ఇటువంటి వాతావరణంలో ఇటువంటి గొడవలు, ఘర్షణలు జరగడం అది ఈ పుణ్యక్షేత్రంలో మంచి పద్ధతి కాదు. దీనికి ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం తీసుకుంటాం, తగిన చర్యలు. సెట్టిపల్లి భూములు, స్థలాల సమస్యల పరిష్కార దిశగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జేసీ శుభం మన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ సంబంధిత అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు, సెట్టిపల్లి సాధన సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సెట్టిపల్లి భూముల స్థలాలు, పెండింగ్ సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. 3 వారాలలోపు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సెట్టిపల్లి సాధన కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చిస్తూ త్వరితగతిన సదరు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా ఈ కార్యక్రమం కొరకు కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, తోడా స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, తిరుపతి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిటి అశోక్ రెడ్డి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ను 4 రోజుల్లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్తో ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అస్తవ్యస్తంగా కేబుల్స్ వలన
కడపలో జరిగిన సంఘటనలను ఆపరేటర్స్కు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కు గుర్తు చేశారు. ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా సూచించిన క్రమ పద్ధతిలో వైర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డుకు మధ్య స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను నెల రోజుల్లోపు తొలగించాలని అన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్తంభాలకు 14 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుల్స్ తొలగించి నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, డీసీపీ శ్రీనివాసులరెడ్డి, ఎస్పీడీసీఎల్, BSNL అధికారులు, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు. కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఏరియాస్లో మనకి ముఖ్యంగా ఈ కేబుల్ లైన్స్, ఇంటర్నెట్ లైన్స్, ఈ డివైడర్స్ పైన పెట్టడము, అది కింద వేలాడుతూ ఉండడము, రోడ్స్ క్రాస్ అవ్వడము, చాలా వరకు అవి టేప్ చేయకోకుండా కింద వేలాడుతూ కట్ అయిపోవడం ఉండడము, అండ్ ఎస్పీడీసీఎల్ వాళ్ళకి సంబంధించిన పోల్స్ వాళ్ళ ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బంచెస్ లాగా పెట్టడము, అవన్నీ సేఫ్టీకి ముఖ్యంగా చాలా అది ప్రమాదకరము. మనము కడపలో కూడా ఇలాగా ఒక పిల్లోడు చనిపోయారు ఇలా కేబుల్స్ వేలాడుతూ ఉండడంతో. సో ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చెప్పడం ఏంటంటే ఈ 30 రోజులలో ఆల్ ఆపరేటర్స్ ఒక హైట్లో, అంటే 14 feet హైట్లోనే ఈ పోల్స్కి లెఫ్ట్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ అయితే రైట్ తీసుకోవాలి, రోడ్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలి. 14 feet హైట్తో వెళ్ళాలి కేబుల్స్. అలాగే ఈ సెంట్రల్ డివైడర్స్లో ఉన్న స్ట్రీట్ లైట్కి కేబుల్ లైన్స్ అవి పెట్టకూడదు, అండ్ రోడ్ క్రాసింగ్లు అసలే ఉండకూడదు. అండ్ ఎక్కడైతే మీరు మన కేబుల్ లైన్స్ తీసుకుంటామో అక్కడ బంచ్ లాగా చేసుకుంటే ఒకవేళ బంచెస్ని టేప్ చేసేసి వేలాడకుండా పెట్టాల్సి ఉంటుంది. ఈ 1 month టైం ఇచ్చాము. మధ్యలో ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చెప్తారు. ఈ 1 monthలో మనం ఇవన్నీ కూడా షిఫ్టింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహృతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్ర తాళ్వార్ను పల్లకిపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వరకు తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారు, శ్రీ సుందర రాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడా వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ తదితరాలు ఉన్నాయని, అలాగే పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయని, పలు పర్యాటక ప్రదేశాలు తదితరాలు ఉన్న నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జిలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖులు పర్యాటకాలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, పోలీస్, ఎయిర్పోర్ట్, టెంపుల్ తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ సుబ్బం బన్సల్, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలు కలిగి ఉందని, పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయని, పై తెలిపిన వివరాల నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జిలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖులు పర్యటనలు ఎక్కువగా ఉంటాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని, అధికారుల సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు, వివాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా పనితీరు ఉండాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు తగినన్ని పాస్లను కలెక్టరేట్ నుండి తెలిపిన వివరాల మేరకు తప్పకుండా సకాలంలో ఇవ్వాలని, సిఐఎస్ఎఫ్ అధికారులు తదన అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుమల శ్రీవారి టెంపుల్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాలలో ప్రముఖుల పర్యటనలో వారి కేడర్ ఆధారంగా సరైన ప్రోటోకాల్ అమలు చేసి వారికి సరైన
రిసెప్షన్, వసతి, దర్శనం ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, టెంపుల్ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు భద్రతా చర్యలు, ప్రోటోకాల్ స్కేల్ మేరకు ప్రముఖులకు ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రముఖుల పర్యటనల సమన్వయంలో మార్గదర్శకాల మేరకు అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రముఖులకు భద్రతా స్కేల్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలీసు సిబ్బందికి వసతి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలు అధికారులకు వివరించారు. కార్యకర్తల కళ్లల్లో ఆనందం, మొహంలో చిరునవ్వు చూసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీనివాస మంగాపురం నుండి రఘునాథ్ రిసార్ట్ వద్ద గల తన నివాసం వరకు ఆటోను నడిపి కార్యకర్తలు ఉత్సాహం నింపారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త ప్రకాష్ బతుకు తెరువు కోసం సొంతంగా ఆటోను కొనుక్కున్నాడు. తాను ఎంతగానో అభిమానించి పులివర్తి నానిని ఆటో చూపించాలని ఆశపడ్డాడు. శ్రీనివాస మంగాపురం వద్ద తాటిబెల్లం కాఫీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ప్రారంభోత్సవం అనంతరం తాను ఎంతగానో అభిమానించే నాయకుడి వద్దకు వెళ్లి ఆటోను కొన్నాను అన్నా అంటూ ఆటోను చూపించాడు. ఇతరులపై ఆధారపడకుండా బ్రతుకు తెరువు కోసం కష్టపడి ఆటోను నడుపుకున్న ప్రకాష్ను చూసి ఎమ్మెల్యే అభినందించారు. కార్యకర్త ఆనందం కోసం విలాసవంతమైన ఏసీ కార్లను పక్కన పెట్టి నాయకులను, ఆటోలను వెనక్కు కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవర్గా ప్రకాష్ను డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుంచి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ వద్ద తన నివాసం వరకు ఆటో నడిపారు. ఆటో డ్రైవర్ ప్రకాష్కు 500 రూపాయలు బోణీ చేసి అభినందించారు. తిరుపతిలో త్వరలో ఉమెన్ క్రికెట్ అకాడమీ నెలకొల్పనున్నట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 17 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ గుర్తించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్ క్రీడా రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన తనను ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ, ఏసీఏ స్టేట్ ఇన్ఛార్జ్, అలాగే సౌత్ జోన్ అకాడమీ కమిటీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్గా పదవులను ఇచ్చి గౌరవించారని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ క్రికెటర్లకు ఆర్థికంగా బలోపేతం కావడానికి చక్కని సదవకాశం కల్పిస్తున్నామని, ఇందులో భాగంగానే అసోసియేషన్ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని వారి బృందం తిరుపతి పర్యటించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో క్రీడా మైదానాలను సెలెక్ట్ చేసుకుని క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని పెంపొందించనున్నామని ఆయన తెలిపారు. ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా అయితే చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మందిని మన రాష్ట్రానికి పంపించాలనే ఒక కసరత్తు చేసి మా సీనియర్లు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని జిల్లా అసోసియేషన్లో ఎవరైతే క్రికెట్ ఆడారో ఆ పిల్లలందరూ కూడా కలుపుకొని మేము ఒక ప్రణాళికను తీసుకొచ్చి ఈ సంవత్సరం జరిగిన చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అండర్-23 జోన్ మేము వచ్చిన తర్వాత జరిగే మ్యాచ్ల్లో మొట్టమొదటిగా 23 సంవత్సరాల ఈవెంట్ అండర్-23 సెలక్షన్స్ జరిగింది. ఆ సెలక్షన్స్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేసినందువల్ల మన జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఆడితే మొట్టమొదటిసారిగా మేము చేసిన ఈ ప్రయోగం వల్ల 7 మంది ఒక ఏజ్ గ్రూప్ నుంచి జోన్కి సెలెక్ట్ అవ్వడం ఇదొక హిస్టరీ. ఎందుకంటే క్రికెట్ ఆడిన వాళ్ళకే క్రికెట్ గురించి తెలుస్తుంది. ఎక్కడో రాజకీయ నాయకులు లేదో ఇంకొక ఆర్థిక బలం ఉన్న వాళ్ళు ఇలాగ క్రికెట్ అసోసియేషన్ మీద వస్తే ప్రతి సంవత్సరం అవ్వాల్సిన 8 మంది పిల్లల సెలక్షన్స్లో కూడా ఒకరికిద్దరికి పరిమితం చేసి అన్యాయం జరుగుతున్న తరుణంలో మేము వచ్చిన తర్వాత మొట్టమొదట ఏ విధంగా చేయాలనే ప్రణాళిక చేసి ఈ విధంగా చేశాము. ఇది ఒకటే కాదు, ఆ తర్వాత సీనియర్ డిస్ట్రిక్ట్ కూడా జరిగింది. సీనియర్ డిస్ట్రిక్ట్లో కూడా ఇదే ఎక్స్పెరిమెంట్ మనం చేయడం ద్వారా మళ్ళీ కూడా 7 మంది జోన్కి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఉమెన్ నుంచి కూడా ఒక 2 స్టేట్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం. ఒక అమ్మాయి విష్ణుప్రియ అండ్ ఒక అమ్మాయి శుభశ్రీ. విష్ణుప్రియ అనే అమ్మాయి బౌలరు, శుభశ్రీ అనే అమ్మాయి బ్యాటరు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసామని కాదు, పిల్లలందరూ కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళకి ఏమైతే కావాలి, ఏవైతే ఆశించి కష్టపడ్డారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించడానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేసిందని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన శ్రీవారి ఆలయం టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తొలి దర్శనం చేసుకున్న శరభ అనే యాదవ భక్తుని విగ్రహాన్ని అలిపిరి వద్ద ప్రతిష్టాపన జరగాలని ఇటీవల గుంటూరులో జరిగిన అఖిల భారత యాదవ మహాసంఘం సభలో తీర్మానం చేశారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు నేటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా అణగదొక్కబడుతున్నారని తెలిపారు. వీరందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్య పరంగా యాదవుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసుదేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను దోపిడీకి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము. మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మా జనాభాకు తగ్గటటువంటి ప్రాతినిధ్యం కానీ ఈరోజు కొన్ని సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు కూడా లేదు. దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానముని యాదవులు నిర్మించినటువంటి గుడిని ఒక్కసారి మాత్రమే బోర్డు చైర్మన్ వేశారు. ఆ తర్వాత అన్ని కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం కోసం వాళ్ళకు పునరావాసంగా ఏర్పడింది. కాబట్టి అలాంటి వైఖరిని మానుకొని యాదవులకే టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ డిమాండ్ని కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా తొలి దర్శనం చేసుకున్నటువంటి యాదవుడిని, శరభ యాదవ్ యొక్క విగ్రహాన్ని ఈ రోజుకు కూడా కొన్ని తరాలుగా మారినాయి. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా అనేక డిమాండ్లు ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా అదే డిమాండ్ ఇంకా కూడా ఉందంటే శోచనీయమైన అంశం. పట్టణ సభలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించి రాష్ట్ర సభలు కూడా మొన్న గుంటూరులో 15వ తారీఖున పూర్తి చేసుకోవడం జరిగింది. మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం యాదవుల అభివృద్ధి, వాళ్ళకి విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఇతర వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడిన సంఘం అఖిల భారత యాదవ్ మహాసంఘం. కాబట్టి మొన్న జరిగిన రాష్ట్ర మహాసభలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి కొన్ని సంఘంలో పదవులు ఇవ్వడం కూడా జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో పెను మార్పులు సాధించామని స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఊరందూరులో 100 రోజుల పరిపాలనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్ణముఖి నదికి అనుసంధానంగా ఉన్న కన్నడ కాలువ చేపట్టి కాలువ మరమ్మతులకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని, ఆ నిధులతో కాలువలు శుభ్రం చేసి నీరు ఎక్కడా నిల్వకుండా చేశామని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో 48 చోట్ల త్రాగునీటి బోర్లు వేశామని, LED వీధి లైట్లు వేయడం జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంబంధించిన ఆలయంలో దళారీ వ్యవస్థను రద్దు చేసి పూర్తిగా ప్రక్షాళన చేశామని అన్నారు. గత ప్రభుత్వంలో మొత్తం దేవాలయం సొమ్మంతా దోచేశారని, తాము వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో పూర్తిగా ఆలయానికి 4 కోట్ల రూపాయలు ఆదాయం పెంచామని అన్నారు. పట్టణంలో రాజీవ్ నగర్ అక్రమ నిర్మాణాలను తొలగించామని అన్నారు. మరియు గంజాయి ముఠాని పట్టుకుని 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇక మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కూడా ఈడీకి, సిబిఐకి అతని ఆస్తుల మీద విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు. 6 నెలల్లో అతనిని జైలుకు పంపడం ఖాయమని తేల్చి చెప్పారు. శ్రీకాళహస్తిలో అవినీతికి తావు లేకుండా ఈ 100 రోజుల్లోనే కాకుండా వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యానర్స్ అనేది 4 మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఒక బ్యానర్, మీకు మా బ్యానర్ కావచ్చు, 7 బ్యానర్ కావచ్చు, దర్శనం ఈ 100 రోజుల్లో బ్యానర్స్ బ్యాన్ చేశాం. అట్నే ఎక్కడ పడితే అక్కడ పిచ్చోళ్ళలాగా పాత గవర్నమెంట్ వైసీపీ నాయకులు ఏ రకంగా పిచ్చిగా బ్యానర్లు కట్టారో అట్లా ఎక్కడ కట్టకూడదు. ఎక్కడ కూడా ఆర్చిలకు బ్యానర్లు కట్టకూడదు. స్వామివారి ఎంట్రన్స్లో ఎక్కడ కూడా బ్యానర్లు ఉండకూడదు అని చెప్పి ఒక దీన్ని తీసుకున్నాం. అదే ప్రకంగా ముందుకు పోతున్నాం. దాని తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ 8 crores పెట్టి సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మండలానికి 2 కోట్లు ఇచ్చి ఒక 1 week బ్యాక్ మరి కలెక్టర్ గారు
అదో పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. కలెక్టర్ గారు ధన్యవాదాలు. 2 కోట్లు పర్ మండలానికి ఇచ్చినారు. అవి కూడా డ్రైన్స్కి, సీసీ రోడ్స్కి, అట్లనే బెరియల్ గ్రౌండ్స్కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం. ఎంపీ లాట్స్ కింద మరి వారికి 5 కోట్లు రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్కి 2.5 కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళని 75 లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ 75 లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్స్ పోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో లేదు. టోటల్గా ఈ 75 లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం. సో గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్. ప్రతి చోట నీట్గా దారి ఏర్పాటు చేయడం, లోపల ఒక బోర్ వేయడం, ఆవిడ షెడ్ కడడం, కింద సిమెంట్ ట్రాకింగ్ చేయడం, ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు నీట్గా ఒక మంచి వాతావరణం క్రియేట్. నేను మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి మరి మన ఇంట్లో వ్యక్తుల్లాగా మరి పెన్షన్లు ఏదైతే చంద్రన్న 4,000 చేశారో, 7,000 చేసినారో, 10,000 చేసినారో, ఇవన్నీ కూడా రకరకాల స్లాబ్స్లో 4,000 అంటే వృద్ధులకి, 7,000 అంటే మరి వికలాంగులకి, 10,000 అంటే కిడ్నీ పేషెంట్స్కి ఏ రకంగా చేశారు వాళ్ళందరూ కూడా పర్సనల్గా ఇచ్చే కార్యక్రమం మీరు ఈ 100 రోజుల్లో బ్రహ్మాండంగా చేయడం చూశారు. అలానే ఇరిగేషన్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ బండ్స్ అండ్ ఆల్సో సిల్ట్ క్లియరింగ్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి కనీసం జంగల్ క్లియరెన్స్, సిల్ట్ క్లియరింగ్ చేసిన పాపాను పోలే. అప్పుడేంది ఆగినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్ళు చెరువుల్లో ప్రాపర్గా లింకింగ్ కెనాల్స్ అన్నిటికి కూడా రాలేని పరిస్థితి. ఇవన్నీ కూడా 3 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ పిలిచాం. దాంట్లో కూడా మరి ఇమీడియట్గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితుల సహాయార్థం జిల్లా యంత్రాంగం చేయూత. పలువురు దాతల నుండి 57,48,408 రూపాయల చెక్కును విడుదల చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. పూర్ణాహృతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్ర ఉత్సవాలు. చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు. టీటీడీ చైర్మన్ పదవి యాదవులకు కేటాయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి తొలి దర్శనం చేసుకున్న శరభ యాదవ భక్తుని విగ్రహం ఏర్పాట్లు చేయాలి. కార్యకర్త కోసం ఆటో డ్రైవర్గా మారిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని. ఆటో కొని తన అభిమాన నాయకుడి చేతుల మీదుగా ప్రారంభించుకున్న టీడీపీ అభిమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.